ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోర్రి, నల్ల బోర్డు మీద చాక్పీస్తో రాసిన రాతలు కాదు, తెల్ల కాగితం మీద పెన్నుతో రాసిన మాటలు కాదు. ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారి నామం తెలంగాణ ప్రజల గుండెల్లో. చెరిపేస్తేందుకు ఇదేమన్నా చాక్పీస్ రాతలు కాదు. ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరున్నంతసేపు తెలంగాణ ప్రజల గుండెలలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పేరు కేసీఆర్ గారు. మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఏ ముఖ్యమంత్రి కానీ చేసే ధైర్యము, చెడిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఏ మానవాళ్ళు చెరిపేస్తారు మీరు? తెలంగాణలో వెనుకబడిన కులాలన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి, సామాజిక ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రప్రథంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు గౌరవించి కోకాపేటలో 87 ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చిండు. దాన్ని చెరిపేయగలుగుతాను? ఎస్, చెరిపేయగలుగుతావు. దేంట్లో అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిను. కేసీఆర్ గారు 87 ఎకరాల భూమి ఇచ్చి బీసీ గుండెలలో చెరువును ముద్ర వేసుకున్నాడు బీసీలలో. కానీ మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఏం చేసిండ్రు? ఇప్పుడు ఏం మాట ఇచ్చిండ్రు? 100 రోజుల లోపలనే రెండో దశ గుర్రలు ఇస్తా అని చెప్పిండ్రు. బీసీ డిక్లరేషన్ చేసి సంవత్సరంన్నర అయింది. ఇందులో ఒక్కటన్నా బీసీలకు మీరు చేసిండ్రా? ఈ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన్నా హామీలు నెరవేర్చిండ్రా? ఈరోజు కేసీఆర్ గారు 87 ఎకరాల భూమి ఇచ్చి మా అందరు కూడా మత్స్య సంపద పెంచి, గొర్రె సంపద పెంచి, బీసీలకు ఇంత మంచి అద్భుతమైన మాకు అవకాశం కల్పిస్తే బీసీ డిక్లేర్ చేసుకొని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. వంద రోజుల్లోనే ఇది మేము మీ అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం. 100 రోజుల లోపలనే 2,50,000 ప్రయోజన విలువ మీకు చేస్తానని చెప్పింది. ఇందులో ఇప్పుడు ఈ 6 నెలల్లో ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకుపోయిండ్రా? ఇవన్నీ మభ్యపెట్టేందుకు కూడా చేసిన పథకాలు మీకు గుర్తు చేస్తున్నాం. సంవత్సరం అవుతుంది, ఇంకొక కరెక్ట్ 6 రోజులు అయితే 1 year అవుతుంది. నారీ న్యాయ్ ఒక్కటన్నా. ఇక మీరు కేసీఆర్ గారు పేరు చెరిపేస్తా అన్నారు. దళిత బంధు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరు చెరగొడతారా మీరు? చెరగొట్టింది ఏం చెప్పన్నా? ఆ పథకాన్ని చెరిపేసింది మీరు. అటువంటి పథకాలను చెరిపేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు రైతులకు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ఇప్పటి వరకు కూడా చాలా అలాట్మెంట్ కానీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ అలాట్మెంట్ కాలేదు. రైస్ మిల్లు మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది.
అని చెప్తున్నాడు ఈయన. ఏ జిల్లాకు పోయినా ఎక్కడికి పోయినా ఒక మంత్రం నేర్చుకున్నాడు ఆయన. అది కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును జపించే మంత్రం నేర్చుకున్నాడు. ప్రజల సమస్యలను పక్కకు పెట్టేసిండు. ఎందుకంటే పెద్ద మనుషులు అందరూ నవ్విపోతారు కాక నాకేం సిగ్గని. అట్లున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు వేములవాడకు పోయినావు. నిజంగానే ఈ 11 నెలల్లో పూర్వ కరీంనగర్ జిల్లాలో తట్టెడు మట్టి పోసినటువంటి చరిత్ర లేదు. ఎక్కడి పనులన్నీ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. నిజంగానే వాటిని పునరుద్ధరించడమో, వానికి కావలసినటువంటి నిధులు కేటాయించడమో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు ప్రకటించడమో, ఒక కొత్త ఇన్నోవేషన్ తోటి ఎవరైనా ముఖ్యమంత్రి పోతారు. అది గొప్పతనం. నువ్వేం చేస్తున్నావు? వేములవాడ సాక్షిగా ఇగో కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, కేటీఆర్ జైలుకి పోక తప్పదు, హరీష్ రావు జైలుకి పోక తప్పదు, ఇది ఒక పాట పాడుతున్నావు. ఏం కారణంతో జైలుకు పోతారు? అదేవిధంగా వేములవాడకి ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల అధికారంలోకి ఉండి కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? 100 కోట్ల రూపాయలు దొరకలేదా అని మాట్లాడాడు. అసలు నీకు చరిత్ర తెలుసా? ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్లే ముందు అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలనే ప్రయత్నం అన్నా చేస్తున్నావా? అసలు తెలంగాణ రాష్ట్రం రాకపూర్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా నిరాదరణకు గురైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. దాని తర్వాతనే కొంత ఇరిగేషన్ అత్యవసరమైనటువంటి పనులను ముందర వేసుకొని టెంపుల్ నిర్మాణాలు కూడా చేపట్టినటువంటిది, వాటి పునరుద్ధరించినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం. కళ్ళముదండే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. దాదాద్రి టెంపుల్ నిర్మాణం కావచ్చు, అదొక గొప్ప విషయం, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా బాసరా కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వేములవాడ దేవస్థానాన్ని కూడా 100 కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరికీ తెలుసు వేములవాడ క్షేత్రం అంటేనే చాలామంది పేదవాళ్ళు వచ్చేటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఆ స్థలము టెంపుల్కు సరిపోను లేదు అని అక్కడ ఒక చెరువునే టెంపుల్కు తీసుకొని మళ్ళొక చెరువు నిర్మాణం చేసి, బండు నిర్మాణం చేసి దాదాపుగా 100 కోట్లు కేటాయించి, అంటే 200 అనౌన్స్ చేసి 100 కోట్లు కేటాయించి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు.
భూసేకరణ కావచ్చు, బద్దిపోచమ్మ టెంపుల్ నిర్మాణం కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అసలు ఆనాటి 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వేములవాడ టౌన్కి ఇప్పటికీ మనం పోలిక కూడా ఉండదు. అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినది ప్రజలకు తెలుసు. అక్కడ పోయి సిరిసిల్ల గురించి కూడా మాట్లాడుతీవి. సిరిసిల్ల ఏంటి? ఒకనాటి సిరిసిల్ల మేము చూసినాం. 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద మేము సిరిసిల్ల ప్రాంతాన్ని చూసినాం. ఎంత దారుణంగా ఉండేనో, తెలంగాణ రాకముందు సిరిసిల్ల అంటేనే ఉరిసిల్లగా ఎట్లా ఉండేనో మేము చూసినాం. ఇవాళ సిరిసిల్ల సిరిగల్ల సిల్లగా మార్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేటీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అదొక జిల్లాగా నిర్మాణం జరిగి, అసలు ఆ సిరిసిల్ల పట్టణాన్ని ఊహించుకోగలుగుతామా మనం? అంత సుందర నగరంగా తీర్చిదిద్ది ఇలా మనం రూపురేఖలు మార్చేసినటువంటి మరి నాయకులను పట్టుకొని, గత ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం. అదేవిధంగా ఇరిగేషన్ గురించి కూడా చాలా గొప్ప మాట్లాడుతుంది. 64 లక్షల ఎకరాలలో 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము మండించినామని చెప్తుంది. ఆడికెళ్ళి ఓ చెరువు తవ్వినవా? ఓ ప్రాజెక్టు కట్టినవా? ఓ మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టును నిర్మాణాన్ని పూర్తి చేసినవా? నిధులు కేటాయించినవా? ఏం చేసినామని వచ్చినాయి 1,55,00,000 మెట్రిక్ టన్నులు? ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీరు 7,700 మార్కెట్ సెంటర్స్ ఓపెన్ చేశారు కదా. కొన్ని ఓపెన్ చేసిన సెంటర్లకు ఒక్క గింజ ధాన్యం రాకుండా మూసేసినటువంటి సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికి లెక్కదిద్దామా? ఒక్క సన్న బియ్యం గింజ కూడా ఇప్పటికి ఒక్క సెంటర్కి రాలే. 500 రూపాయల బోనస్ ఇస్తామంటారు. కానీ ఆ 9వ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క సహకారంతో, ప్రభుత్వ సహకారంతో వేములవాడ సిరిసిల్ల ప్రాంతానికి 9వ ప్యాకేజ్ కింద 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాన్ని 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుతుంది. 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీకు దమ్ము ధైర్యం ఉంటే, ముఖ్యమంత్రి స్థాయిలో మేము ఇదివరకు కూడా ఇట్లా మాట్లాడటం కాదు, ఇలా ప్రజలే తుక్కు తిడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిని పట్టుకొని. మేమంటే తప్పు లేదని నేను అనుకుంటున్నా. చూపిస్తావా? నీ దగ్గర నోటిఫికేషన్ డేట్స్ ఉన్నాయా? ఎప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు? వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసినావు? వాళ్ళని ఎప్పుడు సెలెక్షన్ చేసినావు? చెప్పుకోవడానికన్నా సిగ్గుమానం అని అనిపించాలి కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మీరు ఇచ్చింది కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే, ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి 50,000 ఉద్యోగాలు అంటివి. సరే, ఇవంటే ఇప్పుడు ఇవి మా ఖాతాలో పడాల్సిన ఉద్యోగాలు. మేము నిజంగానే తొందరపడి ఉంటే ఎలక్షన్ ముందే ఇవ్వాల్సి ఉండే, చేసినాం కానీ ఇవ్వలేదు. కానీ అంతకుముందు మేము ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చేది అని మాట్లాడుతుంది. ఇంత అన్యాయం. నిజంగా ప్రజలు ఇది ఏమనుకోవాలి ఇట్లా మాట్లాడితే? 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో అనేక డిపార్ట్మెంట్లలో, సింగరేణి కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీ శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, కొత్త గురుకుల పాఠశాలలలో కావచ్చు, అసలు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇస్తే ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చినావా అని మాట్లాడుతుంది. ఇలా మేము ఇచ్చిన ఉద్యోగాలకేమో నువ్వు పేరు పెట్టుకొని చెప్పబడుతుంది. ఇలా ఫార్మాసిటీ కడితే చాలామందికి, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు భూసేకరణ అడ్డుకుంటున్నారు. మీరు చేయలేదా భూసేకరణ? అంటే మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే. భూ నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించి, ఒప్పించి, మెప్పించి దాదాపు 17,000 ఎకరాల భూసేకరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఒక్క ప్రాజెక్ట్ అన్న ప్రజలకు అంకితం చేసినామని మాట్లాడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయలేదా? ఇలా నువ్వు చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉన్నదో 63 లక్షల ఎకరాలలో మేము పంటలు పండించిన అంటున్నావు కదా, ఏడికెళ్ళి వచ్చినాయి నీళ్లు?
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ నుంచి మిడ్మానేరు నుంచి కొండపోచమ్మ దాకా మొన్న మీరు బాహుబలి పంపులు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి. ఏడికెళ్ళి వచ్చినాయి? ఎక్కడేం చేసినావు నువ్వు? నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూస్తే ప్రజలు. కనీసం ఇవాళ కల్లాల దగ్గర జవాబుదారీతనం లేదు. పచ్చిబడ్లు అమ్ముకుంటున్నారు 1800లకు 1900లకు. పోయిన సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నాం 3200లకు సన్నవడ్లు అమ్ముకున్నారు. ఇలా 2600లకు తెగనమ్ముకుంటున్నారు. సిగ్గుందా మీకు అసలు? లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టి కడుపులు కొట్టి మేమేదో పెద్దరికం చేసినాం, మేమేదో బాగా చేస్తున్నామని మాట్లాడు. పైకెళ్ళి గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, అంటే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళను అంచివేసేటువంటి పోలీస్ వ్యవస్థను నిర్వహిస్తూ మళ్ళీ నిన్న మీరు వేములవాడకు వచ్చి ఇంత దారుణంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఒక ముఖ్యమంత్రి మరి భూసేకరణకు సంబంధించి అలా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్న బాధితులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా దరఖాస్తు ఇచ్చిండ్రు. వాళ్ళ ఆవేదన వాళ్ళ గోడు చెప్పిండ్రు. నువ్వేమంటున్నావు? తొండలు గుడ్లు పెట్టని ఆ భూములు అని మాట్లాడుతున్నావు. తొండలను గుడ్లు పెట్టని భూములే. మరి వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నట్టు? 4 గ్రామాలలో 11,000 ఎకరాల భూమి సేకరిస్తున్నాం, మీకేం కడుపుమంట అని మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతమంది కడుపుల మీద కొట్టి ఈ భూ సేకరణ ఎవరి కోసం చేస్తున్నావు? ఎందుకోసం చేస్తున్నావు? నువ్వే చెప్పినావు కదా, ఎయిర్పోర్టుకు కూతవేడు దూరంలో 14,000 ఎకరాలు మీరు భూసేకరణ చేసిండ్రు. దేనికోసం చేసిరని? ఫార్మసిటీ కోసమే అప్పుడు చేసినది. రెడీగా ఉన్నది, మీ ప్రాంతానికే తోవల ఉన్నది, మీకు అందుబాటులో ఉన్నది. అది వదిలిపెట్టి మళ్ళా కొత్త భూసేకరణ ఎందుకు చేస్తున్నావు అంటే సమాధానం లేదు. ప్రజల మీద కేసులు పెట్టబడుతుంది, జైళ్ళకు పంపబడుతుంది నీ నియోజకవర్గ ప్రజలు. మేము అడుగుతున్నది కాదు ఈ మాట. మీ నియోజకవర్గ ప్రజలు, మీ నియోజకవర్గ ఎస్టీలు, మీ నియోజకవర్గ రైతులు ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే మీకు దిక్కు లేక, ధైర్యం లేక మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనా డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేపిస్తారా? డబ్బులు ఇస్తే ఎవరో వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారా? ఇవన్నీ కూడా ఓ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వెళ్ళడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగానే కేసీఆర్ గారి ఆనవాళ్లను నువ్వు చెరిపేయగలుగుతావా? 14 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఎక్కడున్న తెలంగాణ ఇవాళ ఎక్కడున్నది? ప్రజలు కొంచెం మొన్న మీరు చెప్పిన తప్పుడు మాటలకు అత్యాశకు పోయింది, కానీ అసలు ఏం జరగలేదు ఈ రాష్ట్రంలో. ఎక్కడో అడ్రస్ లేనటువంటి తెలంగాణ ప్రాంతము దేశంలో 1, 2 అంటే 1, 2 రాష్ట్రాల సరసన జరిగిన దేశంలోని అంత గొప్పగా ఇటు ఐటీ రంగం కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇరిగేషన్ రంగం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, హెల్త్ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఎన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగితే ఏం జరగనట్టు మీరు వచ్చి ఏం చేసినారో చెప్తారా? 11 నెలలు ఉన్నాయన్నీ ఊడబీకేస్తున్నారు. ఏది రైతు బంధుకు బదులు రైతు భరోసా అంటే ఏది? పెన్షన్లు ఏడికి పోయే, బంగారం ఏడికి పోయే, కేసీఆర్ కిట్ ఎక్కడికి పోయే? ఒక్క పథకానికన్నా రూపకల్పన చేద్దాం, దీన్ని అందిద్దాం, రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటారు. ఏది మరి? 40% చేసి 60% పండబెట్టినరు. ఇక మొత్తం చేసినవని సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా సంబరాలు చేసుకుంటున్నారు. దేనికోసం సంబరాలు? ఎవరికి ఏం చేసినామని సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానం కానీ, ముఖ్యమంత్రి తీరు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. నాకు తెలిసి 40 ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదు. ఇంతమంది ప్రజలతోటి ఇష్టారీతిగా తిట్టించుకునేటువంటి ముఖ్యమంత్రిని అయితే నేను చూడలేదు. పార్టీలు వేరే ఉండొచ్చు, ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు, కానీ ఓ ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినామంటే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు. ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా
ముఖ్యమంత్రి వైపు చూస్తారు, ప్రభుత్వం వైపు చూస్తారు. కానీ నువ్వు దయ లేదు, దాక్షణ్యం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకొని ఇలా ప్రజలను అధోగతి పాలు చేసేటువంటి పరిపాలన మాత్రం ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా నువ్వు చేస్తున్నటువంటి ఈ చౌకబార ఆరోపణలు, నీకు ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు వేదికగా మేము సవాల్ చేస్తున్నాం. ఎప్పుడు అరెస్ట్ చేస్తావో చెప్పు. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఏ ఇష్యూ మీద అరెస్ట్ చేస్తావో చెప్పు. నిన్న మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ అన్నావు, నిన్న మొన్నటిదాకా కాళేశ్వరం అన్నావు, మొన్నటిదాకా కార్ల రేస్ అన్నావు. ఏది? ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీకు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా డీటెయిల్గా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు మీద మా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు కమలాకర్ అన్న గారు మరియు మాజీ మంత్రివర్యులు మాజీ సీనియర్ శాసనసభ్యులు కొప్పులీశ్వరన్న గారు చాలా డీటెయిల్గా ఇవాళ మీకు చెప్పడం జరిగింది. మళ్ళా నేను అవన్నిట్లో పోకుండా నేను సూటి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారి పేరు లేకుండా, ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నిన్న చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు, అసలు కేసీఆర్ గారిని తలుసుకోకుండా నీది ఒక్క క్షణమన్నా పోయిందా? నీ ఏ మీటింగ్ పోయినా ఈ సంవత్సరం 11-12 నెలల కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి 3 పేర్లు తలుచుకోకుండా నీ ఒక్క మీటింగ్ అన్నా నువ్వు చేసినావా? నీకు దమ్ముంటే చూపిస్తావా? ఒక్క మీటింగ్, నీ రివ్యూ మీటింగ్ కావచ్చు, నీ పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఈ 3 పేర్లు తలుచుకోకుండా చూపిస్తావా? ఒక్క మీటింగ్లో చేసిందన్న నువ్వు. ఇలా కేసీఆర్ గారు పోరాటం చేసిన 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా? నువ్వు రోజు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు ఇల్లీగల్గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాదగిరిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఇలా రైతులకి ప్రతి 1 కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా? ఈ 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా తాతలకి అవ్వలకి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మేనమామలాగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? మళ్ళా వాళ్ళు గర్భిణీ శ్రీ అయి హాస్పిటల్కి వస్తే ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? తాతలకు అవ్వలకి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి ఫ్రీగా అద్దాలు ఇచ్చి కంటి ఆపరేషన్లు చేయించింది కేసీఆర్ గారు కాదా? మిషన్ కాకతీయ చెరువులు కట్టించింది కేసీఆర్ గారు కాదా? ఇలా 33 మెడికల్ కాలేజ్ కట్టించింది కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఎట్లాంటో పోయి నాకు అర్థం కాదు. ఇవన్నీ గుర్తొస్తే కేసీఆర్ గారు గుర్తురారా? నీకేమన్నా దిమాకుండా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని పదే సార్లు చెప్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట తిడితే మేము 10 మాటలు తిడతామని చెప్పిన నీకు ఆల్రెడీ ఇంతకుముందు. నీకు చేతగాక ఇంతకుముందు మా కమలాకర్ అన్న చెప్పినట్టు నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్తే నీకు ప్రజలు ఇస్తే 100 రోజులలో చేసిన
రండాగాడు వడు రేవంత్ రెడ్డి గాడు కాదా? ఎందుకు ఇయ్యలే? నువ్వు కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు ఎందుకు ఇయ్యలే? మొన్న రైతులకు ఎందుకు వేయలే? పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలే? మహిళలకి 2,500 రూపాయలు ఇస్తానో ఎందుకు చేయలే? తాతల కవ్వలకి 4,000 రూపాయలు చేస్తానో ఎందుకు చేయలే? వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇయ్యలే? కేసీఆర్ కిట్టు ఎందుకు ఇస్తలేవు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేవు? కంటి వెలుగు ప్రోగ్రాం ఎందుకు కంటిన్యూ చేస్తలేవు? మరి రండాగానివి నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే, నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 10 మాట్లాడతామని చెప్పినా ఈ రండా మాటలు బంద్ చేసి నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఆ 6 గ్యారెంటీలు ప్రజలకి అమలు చెయ్యి. మేము ప్రశ్నిస్తే మేము కొడతాం, గుద్దుతాం, పేగులు మెడలు వేసుకుంటాం, లాగులలో తొండలు ఇడుస్తాం, గివి మాటలు తప్పితే నువ్వు చేసింది ఏంటిది? ఇలా ఊర్లకి ప్రజాపాలన అని రోజు పొద్దున వ్యానులు తిప్పుతా ఉన్నావు సెలబ్రేషన్లని. అసలు ఒక్క నిమిషం అన్నా ఏ ఊర్లన్నా వాళ్ళు ఉంటుర్రా పాటలు పాడుకుంటా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. ఏ గ్రామ పంచాయతీలో ప్రజలు తిరగబడి అసలు మీరు ఏం చేసిర్రా అని అడుగుతుంటే ఆ పాటలు పాడేటోడు ఒక్క నిమిషం కూడా ఉంటలేడు ఏ ఊర్లల్లో. ఏం సెలబ్రేషన్లే? ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా నువ్వు ఇలా మహబూబాబాద్లో ప్రోగ్రామ్ అయింది. కేసీఆర్ ఎక్కడ వేయండు, కేసీఆర్ ఎక్కడ వేయండి అని అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు మహబూబాబాద్కి వస్తా అని చెప్తేనే నీ లాగులు తడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకుండా ఇలా 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టి మార్చ్ పాస్ చేయించి ప్రజల్ని బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావా? ఖచ్చితంగా దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు శాచ్యురేషన్ మోడ్లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కొప్పులీశ్వర్ అన్న నాయకత్వంలో, కమలాకర్ అన్న నాయకత్వంలో ఆనాడు శాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం మేము ఇస్తే ఇలా 2వ విడత దళిత బంధు ఇవ్వకుండా ఇలా ఆపి ఆ దళితులను ఇబ్బంది పెడతా ఉన్నావు. మేము ధర్నాకి మొన్న ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే ఇలా మా మీద పేద దళితుల మీద కేసులు పెట్టినావు. రేపు డీటెయిల్స్తో సహా చాలా త్వరలోనే అవి కూడా బయట పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టిన తీరు ఈ ముఖ్యమంత్రి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.